సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇళయరాజా గారి బయోపిక్ రాబోతుంది సార్. స్టార్ హీరో ధనుష్ ఇళయరాజా గారి రోల్‌లో కనిపించబోతున్నారు. సో, అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేయడం చూస్తున్నాం. మరి సినిమాలో ఏం చూపించబోతున్నారు? ఇళయరాజా గారి అసలు బయోగ్రఫీ ఏంటి? మీ ఒపీనియన్స్ దీనిపై సినిమా పైన? ఇళయరాజా ప్రయాణం, హ్మ్. ఇళయరాజా సంగీత ప్రయాణం సినిమా అది ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు వాళ్ళు. పాత మెడ్రాస్ నగరంలో ఒక హార్మోని తగిలించుకున్నటువంటి ఒక యువకుడు అలా నిలబడి ఉన్నటువంటి స్నాప్ ఒకటి రిలీజ్ చేశారు. ధనుష్ చేస్తున్నాడు ఇళయరాజా క్యారెక్టర్ అనేది మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇళయరాజా ప్రయాణం కొంచెం అంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి స్థానం, ఆయన్ని ఎస్ఐ జ్ఞాని అంటారు. అంటే సంగీత జ్ఞాని అని మాత్రమే కాకుండా సినిమా సంగీతంలో ఆయనది ఒక ట్రెండ్. ఎంఎస్ విశ్వనాథన్ లాంటి సంగీత దిగ్గజం నేను ఇళయరాజా ఫ్యాన్ని అని వేదిక మీద చెప్పాడు ఆయన. అది ఇళయరాజా రేంజ్. ఈ స్థాయి సాధించడానికి ప్రారంభం ఏమిటి అనేది, పావలర్ బ్రదర్స్ అనే పేరుతో వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి కొంత సన్నిహితంగా ఉండేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పావలర్ బ్రదర్స్. వీళ్ళు ఇళయరాజా, గంగయ్య అమరన్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళతో పాటు ఇంకొక బ్రదర్ ఉండేవాడు, ఒక అన్నగారు ఉండేవాడు. ఈ అన్నగారు పావలర్ బ్రదర్స్ అనేటువంటి సంస్థని ప్రారంభించిన అతను ఆయన. ఆయనకి కొంత లెఫ్ట్ సంబంధాలు ఉండేవి వామపక్షాలతో. అందుకని ఇది మొదట ఇక్కడ ప్రజానాట్య మండలి నిర్వహించిన పాత్ర అక్కడ వీళ్ళ ట్రూప్ నిర్వహించేది. వీళ్ళ ఊరికి పక్క ఊరు కావచ్చు, లేదు వీళ్ళు చేస్తున్న ప్రయాణంలో కలిసినటువంటి మిత్రుడు కావచ్చు భారతీరాజా. భారతీరాజాతో వీళ్ళకి చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. భారతీరాజా గారు ఒక చిన్న ప్రభుత్వోద్యోగం చేస్తూ నాటకాలు ఆడేవాడు. ఆ నాటకాల్లో నుంచి సినిమాల్లోకి వచ్చాడు ఆయన. రంగస్థలం మీద ఆయన ఈ పావలర్ బ్రదర్స్తో వీళ్ళ కచేరీతో పాటు లింక్ అయి ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రాంలో నాటకాలు వేసేవాడు భారతీరాజా. ఆ నాటకాలలో ఆయన రకరకాల పాత్రలు చేసేవాడు. నటుడిగా ఆయన వేదిక మీద ఉండేవాడు. ఈ క్రమంలోనే వీళ్ళకి పరిచయాలు ఏర్పడినాయి. ఈ పరిచయాలు తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా సినిమాల్లోకి వస్తామని వీళ్ళు అడిగినప్పుడు మెడ్రాస్ తీసుకెళ్ళాడు. మెడ్రాస్ తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు కాలు పెట్టారు, కానీ ఏం చేయాలో తెలియదు. ఈరోజు ఖర్చులకు డబ్బులు ఉన్నాయి, రేపు ఉంటాయో ఉండవో తెలియదు. ఇటువంటి కండిషన్లో వీళ్ళతో రోజువారీ సినిమాల్లో ఏదో పని చేస్తే తప్ప వీళ్ళ జీవనం వెళ్ళదు. కానీ అక్కడ అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు, లేవనేది స్పష్టం. ఏదో పద్ధతిలో ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి వీళ్ళని. ఈ అకామిడేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఏం చేయాలి అని భారతీరాజా ఆలోచించి బాలసుబ్రహ్మణ్యం దగ్గర ప్రవేశపెట్టాడు వాళ్ళు. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు కచేరీలు చేసేవాడు, సినిమా సింగర్గా కొనసాగుతూ. ఘంటసాల గారు ఉన్నారు. ఇంకా ఘంటసాల గారు ఉన్న టైంలో పెద్ద హీరోలందరికీ ఆయనే పాడేవాడు. కమెడియన్స్కి చంద్రమోహన్ లాంటి లేదా కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలకి ఈయన పాడేవాడు. అక్కడికి శోభన్ బాబు గారు అబ్జెక్ట్ చేసేవాడు, ఘంటసాల గారే పాడాలి నాకని ఇన్సిస్ట్ చేసి పాడించుకునేవాడు ఆయన. ఈ పరిస్థితుల్లో తన జీవన భృతి కోసం ఆయన ఒక ఆర్కెస్ట్రాని మెయింటైన్ చేసేవాడు టూర్లు వెళ్ళటానికి. ఆ ట్రూప్లో ఇళయరాజాని జాయిన్ చేశాడు. ఇళయరాజా, గంగయ్య అమరన్ వీళ్ళు జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత ఆ ట్రూప్తో కొనసాగారు వీళ్ళు, బాలసుబ్రహ్మణ్యం ట్రూప్తో. ఈ ప్రాసెస్లో జీకే వెంకటేష్ దగ్గర ప్రవేశపెట్టాడు ఆయన. జీకే వెంకటేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్, తెలుగుడే. కాకపోతే ఆయన బయట భాషల్లో ఎక్కువ సినిమాలకు పనిచేశాడు, మలయాళం ఆ ఏరియాలో. అందుకని చాలామంది ఆ ప్రాంతపు మనిషి అనుకుంటారు, కానీ ఆయన తెలుగువాడే. జీకే వెంకటేష్ గారి దగ్గర ప్రవేశపెట్టారు ఇళయరాజాని. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాడు. చేరిన తర్వాత ఆయన దగ్గర చాలా తొందరగానే ప్రూవ్ చేసుకున్నాడు, ఇది ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ని నేను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ని జీకే వెంకటేష్లో నింపాడు. ఓకే. ఆ తర్వాత జీకే వెంకటేష్ కొంత రిలాక్స్ అయిపోయాడు ఇళయరాజా అక్కడ చేరిన తర్వాత. అసలు మొదట ఈయన పేరేమిటి, డానియల్ రాజా.
ఈ డానియల్ రాజా ఇళయరాజాగా మారాడు. ఆయన మొదట్లో అన్ని వ్యసనాలు ఉండేవి ఆయనకి. స్మోకింగ్ ఉండేది, డ్రింకింగ్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. కానీ క్రమంగా అన్నీ పరిహరించుకున్నాడు. ఈ డానియల్ రాజా అనే పేరు, ఆ ఇళయరాజా అనేటువంటి పేరు తీసుకొచ్చి ఆ పేరుతో పాటు మిగిలినవన్నీ పక్కకు పెట్టేసి ఒక ఆధ్యాత్మిక ఋషిలాగా తన్ని తాను మలుచుకుని కనిపిస్తాడు ఆయనకు. ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో నుంచి జీకే వెంకటేష్ దగ్గరకు వచ్చి జీకే వెంకటేష్ దగ్గర ఆయన చాలా పాటలు ఈయన కంపోజ్ చేసేవాడు ఆయన పేరుతో. రాశాను ప్రేమలేఖలెన్నోనో ఒక పాట ఉంటుంది శ్రీదేవి అనే సినిమాలో, బాలసుబ్రహ్మణ్యం పాడాడు ఆ పాట. దాచాను ఆశలన్నీ నీలో అని సాహిత్యం. అలా జీకే వెంకటేష్ గారి సంగీత దర్శకత్వంలో, అంటే ఇళయరాజా గారు ఆయన దగ్గర చేరిన కొంతకాలం తర్వాత జీకే నుంచి వచ్చిన చాలా ట్యూన్స్లో ఎక్కడో చోట ఇళయరాజా గారి ఇన్స్పిరేషన్, అంటే ఇళయరాజా చేసేవాడు ట్యూన్స్, అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చేవాడు జీకే వెంకటేష్ గారు. అలా ఆయన చేసిన ఇళయరాజా చేశాడు అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు వేదికల మీద చెప్పి మురిసిపోయినటువంటి పాట శ్రీదేవి సినిమాలో వినిపించినటువంటి రాశాను ప్రేమలేఖలెన్నో అని. ఆ పాట పాడుతూ ఇది ఇళయరాజా చేసిన ట్యూను అని చెప్పాడు ఆయన. ఇలా చాలా ట్యూన్స్ జీకే నుంచి ఆ రోజుల్లో వచ్చిన ట్యూన్స్లో కనీసం సంవత్సరానికి ఒక 10 ఇళయరాజా చేసినటువంటి ట్యూన్స్ ఉండేవి. ఇళయరాజా ప్రభావం వెంకటేష్ గారి మీద కూడా ఎలా ఉండేదంటే, ఆయన అంటే ఇళయరాజా తన నుంచి విడిబడి సొంతగా మ్యూజిక్ చేస్తున్నటువంటి రోజుల్లో వచ్చినటువంటి సినిమా రావణుడే రాముడైతే, అక్కినేని నాగేశ్వరరావు. దానిలో కన్నులలో నీ రూపం అని ఒక పాట ఉంటుంది. అది ఇళయరాజా చెప్పినటువంటి పద్ధతిలోనే ఆ ట్యూన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మిగిలిన పాటలకి భిన్నంగా కనిపిస్తుంది. ఓకే. సో ఇళయరాజా ముద్ర ఎక్కడో కనిపిస్తుంది ఆ పాటలో. ఇలా వెంకటేష్ గారి దగ్గర ఉన్నప్పుడే అనాకిళి అనేటువంటి సినిమాకి ఒక రాజా కన్ను అనేటువంటి ఒక ప్రొడ్యూసరు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు చాలామంది సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్లుగా చాలామంది కుర్రాళ్ళు పనిచేస్తున్నారు, మీరు అందరూ కూడా ఇది సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్కి ఒక పాట కంపోజ్ చేసుకురండి, అన్ని పాటల్లో ఏ పాట నచ్చితే అతనికి మా సినిమా మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు అందరూ పట్టుకెళ్ళారు, ఈయన కూడా పట్టుకెళ్ళాడు ఒక ట్యూన్. దానికి ఈ పాట సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయ్యి అన్నాకిళి సినిమా నుంచి ఆయన ప్రయాణం సంగీత దర్శకుడిగా మొదలైంది. ఆ సినిమా తెలుగులో రామచిలక అనే పేరుతో తీశారు, తెలుగులో సత్యం గారు మ్యూజిక్ చేశాడు. చేసి అందులో ఏ పాట అయితే ఇళయరాజాని సంగీత దర్శకుడిగా మార్చిందో ఆ పాటను తెలుగులో సత్యం గారు యాజ్ ఇట్ ఈజ్గానే వాడాడు. రామచిలక పెళ్లి కొడుకు ఎవరే అనేటువంటి పాట. ఆ ట్యూన్తో ఇళయరాజా జీవితం సంగీత దర్శకుడిగా ప్రారంభమైంది. అప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాడు ఆయన. ఒక పూట భోజనం చేసి ఒక పూట లేని రోజులు చూశారు. మెడ్రాస్ వచ్చిన కొత్తలో వాళ్ళని ఆదరించిన వాళ్ళు లేరు. పావలర్ బ్రదర్స్గా ఉన్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ సభల్లో వీళ్ళు పాటలు పాడేవాళ్ళు. ఈయనేమో వాయిద్య సహకారం అందించేవాడు ఆ పాటలకి. ఇలా కష్టాలతో మొదలై ఎప్పుడైతే వెంకటేష్ గారి దగ్గర ఉన్న రోజుల్లోనే తనని తాను సుశిక్షితుడిని చేసుకోవాలి ఈ రంగంలో అని ఆయన నేర్చుకున్నాడు. క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు, దాంతోపాటు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాడు, మేజర్ స్కేల్స్ అంటారు దానిలో, అవి నేర్చుకున్నాడు. అలాగే శాస్త్రీయ సంగీతం కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. నేర్చుకుని ఆయన చేసినటువంటి పాటలన్నిటిలోనూ శాస్త్రీయ సంగీతపు ఛాయలు ఉంటాయి. ఇళయరాజా గారు ఎంఎస్ విశ్వనాథన్ గారికి అభిమాని. ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసినటువంటి ఒక పాట ఆయన చండీరాణి సినిమా కోసం చేశాడు. ఓ తారక అని ఘంటసాల గారు పాడాడు. ఆ లెవెల్ ట్యూన్ మనం చేయగలమా అనే ఒక ఆర్తితో ఈయన ప్రయాణం మొదలైంది సంగీత దర్శకుడిగా. తర్వాత అలాంటి దానికి దగ్గరగా ఉండే అనేక ట్యూన్లు చేశాడు ఆయన. అటువంటి ఈయన ఆరాధించినటువంటి ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా నా ఫ్యాన్, నేను ఇళయరాజా ఫ్యాన్ని అని చెప్పాడు వేదిక మీద.
ఇళయరాజా ఆయన ఫ్యాన్ అని చెప్పుకునేవాడు. ఎంఎస్ విశ్వనాథన్ గారు వేదిక మీద నేను ఇళయరాజా ఫ్యాన్ అని చెప్పుకున్నాడు. ఇళయరాజా అంటే ఇళయరాజాని ఎంఎస్ విశ్వనాథన్ గారు అక్నాలెడ్జ్ చేయటం మాత్రమే కాదు, కేవి మహాదేవన్ గారు కూడా అక్నాలెడ్జ్ చేశాడు. మహాదేవన్ గారు కూడా ఇళయరాజా గారి ట్యూన్ వాడాడు ఒకసారి. మన్నెంలో మొనగాడు అనేటువంటి సినిమాలో ఒక పాటకి అంతకు ముందే వచ్చినటువంటి ఒక సినిమాలో ఇళయరాజా చేసి ఆత్మబంధువు అని శివాజీ గారి సినిమాలో ఇళయరాజా చేసినటువంటి ఒక ట్యూన్ని మహాదేవన్ గారు వాడారు. ఇలా ఇళయరాజా ఎంటర్ అయ్యే టైంకి హిందీలో బప్పీ లహరి, తెలుగులో చక్రవర్తి గారు, తమిళ్లో ఇళయరాజా వీళ్ళందరూ ఒక 3 ఏళ్ళు అటు ఇటుగా ప్రారంభమైన వాళ్ళే. అందరూ చరిత్ర సృష్టించారు. ఆ టైంలో ప్రారంభమైనటువంటి సంగీత ప్రపంచంలో ప్రారంభమైన ముగ్గురు చరిత్రలు క్రియేట్ చేశారు. వీళ్ళల్లో ఇళయరాజా డిఫరెంట్. ఇళయరాజా డిఫరెంటు. ఆయన ఏమీ లేకుండా వచ్చాడు. ఇప్పుడు చక్రవర్తికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆయన కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చినవాడే. వీళ్ళు ఎలాగైతే కమ్యూనిస్ట్ పార్టీ సభల్లో పాడుతూ వచ్చారో అలాగే ఆయన కూడా బుర్రకథ నాజర్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చాడు. నాజర్ కంటే ముందు ఆయన కూడా క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుని వచ్చాడు. అయితే ఆయన రకరకాల పనులు చేయడానికి వచ్చాడు. అంటే సినిమాలు డైరెక్ట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు. ఆయన సహాయ దర్శకుడిగా కూడా పనిచేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా స్థిరపడ్డాడు. ఇళయరాజా గారు అలా కాదు. ఆయన పూర్తి స్థాయిలో మ్యూజిక్ కోసమే పుట్టాడు, మ్యూజిక్ కోసమే ఉన్నాడు. విషాదపు ఛాయల్లో నడిచేటువంటి శివరంజని రాగంతో ఆయన డ్యూయెట్, అద్భుతమైనటువంటి డ్యూయెట్ చేసి దాన్ని సూపర్ హిట్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అమ్మని తీయని దెబ్బ అనేటువంటి పాట యాక్చువల్గా రాగాన్ని విషాదాన్ని పలికించడం కోసం వాడతారు, కానీ ఈయన దాన్ని ఒక శృంగార గీతాన్ని ట్యూన్ చేయడానికి వాడాడు. ఇలాంటి ప్రయోగాలు అనేకం చేశాడు ఆయన. అలాగే లండన్లో సింఫనీ చేశాడు. ఇప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రా ఉండాలని కోరుకుంటాడు ఆయన. కీబోర్డులతో కథ నడిపించేద్దామనే ధోరణిలో ఉండడు ఆయన. ఈ రోజుకి లైవ్ ఆర్కెస్ట్రా ఉండాలి అని బలంగా కోరుకుని ఇక్కడ లైవ్ ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంటేషన్ చేసేవాళ్ళు దొరక్కపోతే బయట దేశాల నుంచి తెప్పించి ఇక్కడ లైవ్ ఆర్కెస్ట్రా ఆర్గనైజ్ చేస్తాడు ఆయన. అలాగే ఆయనకి తనకంటే పెద్దవారి పట్ల చాలా గౌరవ మర్యాదలు ఉండేవి. ఆయన కొండవీటి దొంగ అని చిరంజీవి సినిమా, దానికి మ్యూజిక్ సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారు ఒక మాట చెప్పించాడు యండమూరి వీరేంద్రనాథ్తో. మ్యూజిక్ సిట్టింగ్స్కి ప్రొడ్యూసర్ తరఫున వెళ్ళాడు ఆయన. ఆయన చెప్పాడు, ఏం లేదండి త్రివిక్రమరావు గారు మీకు ఒక విషయం చెప్పమన్నాడు, ప్రతి పాట హిట్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పమన్నాడు, చెప్పేశాను మీకు, మీరు చూసుకోండి అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, నా పేరు ఇళయరాజా అండి, ఘంటసాల కాదు అన్నాడు. అదేమిటి అంటే, ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఒకే రాగంలో సినిమాలో అన్ని పాటలు కంపోజ్ చేసి అన్నీ హిట్ చేశాడు ఆయన. ఆ గొడవ వేరు. అంటే పాట హిట్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో డిజైనింగ్ ఉండేది ఆయనది. నేను చేస్తాను, అది హిట్ అవుతుందా లేదా అనేది ఆ పాట మీద రాసి ఉంటుంది, నేను చెప్పను అని చెప్పాడు ఆయన. అలాగే సాధ్యమైనంత వరకు తను మ్యూజిక్ చేసేటువంటి సినిమాలలో బయట నుంచి ఆయన వేరే వాళ్ళ ట్యూన్స్ తీసుకోవడం అనేది చాలా తక్కువ చేశాడు. 2-3 పాటల కంటే ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి ట్యూన్స్ తీసుకున్న సందర్భాలు కనిపించవు. ఒకటి తెలుగులో ఎన్టీ రామారావు గారితో చేసినటువంటి ఒకే సినిమా యుగంధర్, డాన్ సినిమా రీమేక్. అది డాన్లో ట్యూన్స్ యథాతథంగా వాడమని ప్రొడ్యూసర్ పీతాంబరం గారు అలాగే డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు ఇన్సిస్ట్ చేశారు ఇళయరాజాని. లేదండి నేను నా ట్యూన్స్ ఇస్తాను అని చెప్పి బతిమాలాడు వాళ్ళని. అప్పటికి ఇళయరాజా పెద్ద పాపులర్ కాదు, కానీ పీతాంబరం గారు అబ్బాయి పట్టుబట్టి ఇళయరాజాతో మ్యూజిక్ చేయించాలి అని చెప్పి ఇళయరాజాని పెట్టాడు. యాక్చువల్గా సత్యం గారిని పెడదాం అనుకున్నారు. అలా వచ్చినటువంటి ఇళయరాజా బతిమాలి ఒక్క పాట తప్ప మిగిలినవన్నీ సొంత ట్యూన్సే చేసి
అది ఓరబ్బా వేసుకున్న కిళ్ళి అనేటువంటి పాట మాత్రమే డాన్ నుంచి తీసుకున్న ట్యూన్లో చేశాడు. ఆ తర్వాత ఇంకొక బాలు మహేంద్ర గారి సినిమాలో ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఒక సలీల్ చౌదరి ట్యూన్ ఒకటి తీసుకొని ఓ పాట చేయాల్సి వచ్చి చేశాడు. ఈ రెండూ తప్ప ఆయన బయట మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి పాటలు తీసుకుని చేసిన చరిత్ర లేదు. ఇళయరాజా ట్యూన్స్ తీసుకుని చాలామంది కాపీ చేసి ట్యూన్లు కట్టినటువంటి చరిత్ర ఉంది. ఏది బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ప్రతి చోట జరిగింది. సత్యం గారు చాలా ఇళయరాజా ట్యూన్స్ తెలుగులో వాడాడు, చక్రవర్తి గారు వాడాడు, అంతే తప్ప ఇళయరాజా వాడలేదు. ఎవరివి కూడా వాడే ప్రయత్నం చేయలే. అలాగే నారీ నారీ నడుము మురారిలో కూడా ఒక పాట ఇళయరాజా ట్యూనే. ఈ ధోరణి కనిపిస్తుంది. అంటే ఒక ఐకాన్గా నిలబడ్డాడు, తర్వాత సంగీత శిఖరంగా ఎదిగాడు. మరి ఆ వ్యక్తి జీవితాన్ని తెర మీద చూపించేటప్పుడు ఆయన సంగీతంలో చేసినటువంటి ప్రయోగాలు, అలాగే వ్యక్తిగా ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, వైవిధ్యాలు, వీటన్నిటినీ కూడా తెర మీద పలికించగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇళయరాజా అభిమానులందరూ ఆ సినిమా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది.